హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే వీడియో గేమ్ యాంగ్రీ బర్డ్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే వీడియో గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: నువ్వు ఎవరికైనా చెప్పావా? మనం చాలాసార్లు ఈ విధంగా అడుగుతూ ఉంటాం కదండి, నువ్వు ఎవరికైనా చెప్పావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డిడ్ యూ టెల్ ఎనీవన్? డిడ్ యూ టెల్ ఎనీవన్ అంటే నువ్వు ఎవరికైనా చెప్పావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ డోంట్ నో ఇఫ్ దే విల్ ఆల్ హ్యాపెన్, సో డోంట్ టెల్ ఎనీవన్ ఇన్ అడ్వాన్స్. ఐ డోంట్ నో ఇఫ్ దే విల్ ఆల్ హ్యాపెన్, సో డోంట్ టెల్ ఎనీవన్ ఇన్ అడ్వాన్స్ అంటే ఇవన్నీ జరుగుతాయో లేదో నాకు తెలియదు, అందువల్ల ముందుగా ఎవరికి చెప్పొద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్ అంటే నువ్వేమన్నా చెయ్యాలనుకుంటే ఎవరికి చెప్పకుండా చెయ్యి అని అర్థం. నెక్స్ట్ వన్: ప్రతిదీ అందరికీ చెప్పుకోకూడదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే, యూ షుడ్ నాట్ టెల్ ఎవ్రీవన్ ఎవ్రీథింగ్. యూ షుడ్ నాట్ టెల్ ఎవ్రీవన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ అందరికీ చెప్పుకోకూడదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఓన్లీ యూ షుడ్ నో థింగ్స్ ఇన్ యువర్ హౌస్, నాట్ ఎవ్రీవన్ ఎల్స్. ఓన్లీ యూ షుడ్ నో థింగ్స్ ఇన్ యువర్ హౌస్, నాట్ ఎవ్రీవన్ ఎల్స్ అంటే మీ ఇంట్లో విషయాలు నువ్వు మాత్రమే తెలుసుకోవాలి, నీకు మాత్రమే తెలియాలి, ప్రతి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వై డిడ్ యూ టాక్ అబౌట్ మనీ మ్యాటర్స్. వై డిడ్ యూ టాక్ అబౌట్ మనీ మ్యాటర్స్ అంటే డబ్బుకు సంబంధించిన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్: ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ యూ నో హూ అండ్ వాట్ టు టాక్. డోంట్ యూ నో హూ అండ్ వాట్ టు టాక్ అంటే ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ డోంట్ నో వెన్ అండ్ వాట్ టు స్పీక్, సో స్టే సైలెంట్లీ. యూ డోంట్ నో వెన్ అండ్ వాట్ టు స్పీక్, సో స్టే సైలెంట్లీ అంటే నీకు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, నువ్వు సైలెంట్గా ఉండు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వాట్ ఎవర్ యూ సే మేక్స్ మీ ఫీల్ వెరీ స్కేర్డ్. వాట్ ఎవర్ యూ సే మేక్స్ మీ ఫీల్ వెరీ స్కేర్డ్ అంటే నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా నాకు చాలా భయం వేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్: నువ్వు వీలైనంత తక్కువ మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, స్పీక్ యాజ్ లిటిల్ యాజ్ యూ క్యాన్. స్పీక్ యాజ్ లిటిల్ యాజ్ యూ క్యాన్ అంటే నువ్వు ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యువర్ వర్డ్స్ ఆర్ అనోయింగ్ ఎవ్రీ వన్, దాట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. యువర్ వర్డ్స్ ఆర్ అనోయింగ్ ఎవ్రీ వన్, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే నీ మాటలు అందరికీ చిరాకు తెప్పిస్తున్నాయి, అందుకే నేను ఇలా చెప్పాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: డోంట్ టెల్ మీ ద సేమ్ థింగ్ 100 times. డోంట్ టెల్ మీ ద సేమ్ థింగ్ 100 times అంటే చెప్పిందే నాకు 100 సార్లు చెప్పొద్దు అని అర్థం. నెక్స్ట్ వన్: అన్ని విషయాలు చెప్తే అలాగే చేస్తారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ సే ఆల్ ద థింగ్స్ దే విల్ డూ ద సేమ్. ఇఫ్ యూ సే ఆల్ ద థింగ్స్ దే విల్ డూ ద సేమ్ అంటే అన్ని విషయాలు చెప్తే అలాగే చేస్తారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ డోంట్ లైక్ యూ టెల్లింగ్ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ లైక్ యూ టెల్లింగ్ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అన్ని విషయాలు అందరికీ చెప్పడం నాకు నచ్చట్లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: హౌ డూ యూ టెల్ ఆల్ ద థింగ్స్ టు ద పీపుల్ యూ డోంట్ నో. హౌ డూ యూ టెల్ ఆల్ ద థింగ్స్ టు పీపుల్ యూ డోంట్ నో అంటే నీకు తెలియని వాళ్ళకి కూడా అన్ని విషయాలు నువ్వు ఎలా చెప్తావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: అనవసరంగా ఎక్కువ మాట్లాడానా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డిడ్ ఐ టాక్ టూ మచ్ అన్నెసెసర్లీ. డిడ్ ఐ టాక్ టూ మచ్ అన్నెసెసర్లీ అంటే అనవసరంగా ఎక్కువ మాట్లాడానా అని అర్థం.
మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫెల్ట్ దట్ యూ టాక్డ్ ఏ లిటిల్ టూ మచ్ ఈవెన్ దో యూ డిడెంట్ నీడ్ టు టాక్. అంటే నీకు అవసరం లేని చోట కూడా నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడినట్టే నాకు అనిపించింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ స్పోక్ వెరీ వెల్ బట్ యూ వేర్ ఎ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. యూ స్పోక్ వెరీ వెల్ బట్ యూ వేర్ ఏ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ అంటే నువ్వు చాలా బాగా మాట్లాడావు కానీ కొంచెం కంగారు పడ్డావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.